ఎస్ అజయ్ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ముందుకొచ్చారు. అమరావతిలో జరుగుతున్నటువంటి భారీ కుంభకోణాలపైన ఆయన ప్రశ్నించడమే కాకుండా ఏ అంశాలు ఏ సబ్జెక్టులపైన అవినీతి కొనసాగుతుందంటని చెప్పి కులంకుశంగా మీడియా సమక్షంలో చెప్పారు. ఎట్లా స్పందిస్తారు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్? గుడ్ ఈవినింగ్ శ్రీశైలం గారు, మీకు ప్యానెల్ ఉన్న మిగతా ప్యానలిస్టులకి, అదేవిధంగా ప్రైమ్ వీక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్. శ్రీశైలం గారు, ఫస్ట్ మీకు ఒక విషయం క్లారిటీ ఇస్తాను. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 1:54:21 సుదీర్ఘమైన ఒక పత్రికా సమావేశం పెట్టారు ఆయన. ఈ పత్రికా సమావేశంలో ఈయన చెప్పిన ఏకైక నిజం ఒకటే సార్, అది కూడా చివరిలో పత్రికా సమావేశం ముగింపులో ఒక నిజం చెప్పాడు. తమిళనాడులో విజయ్ గెలుపుకి నాకు ఎటువంటి సంబంధం లేదు, నా ప్రభావం వల్ల విజయ్ ఏం సీఎం అవడు, అక్కడ విజయ్ పలుకుబడి విజయ్కి ఉంటుంది, నా వల్ల ఎందుకు సీఎం అవుతాడని చెప్పేసి చాలా క్లారిటీ ఇచ్చాడు. క్లారిటీ ఎవరికి ఇచ్చాడంటే, విజయ్ గారు తమిళనాడులో మెజారిటీ రాగానే తమిళనాడు కంటే ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కేకులు కట్ చేసి విజిల్స్ ఊది సంబరాలు చేసి క్రాకర్స్ కట్టి అప్పటికప్పుడే ఫ్లెక్సీలు కూడా వెలిచాయి. దాంతో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్యే గారైన తాటిపత్రి చంద్రశేఖర్ గారు అయితే ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి అది జగన్ దమ్ము, కంటెంట్ ఉన్నోడికి కటౌట్ ఉంటే చాలు, ఆ కటౌట్ పట్టుకున్న విజయ్ ఈ రోజు అక్కడ అద్భుతంగా గెలిచాడు అని చెప్పారు. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సమాధానం ఏంటి? అన్నిటికీ మనం కంగారు పడి ఓవర్ యాక్షన్ చేయొద్దు నాన్న, జనం దృష్టిలో మనం జోకర్లు అయిపోతాం, వాస్తవాల్లో బ్రతుకుదామని చెప్పేసి ఈరోజు వైసీపీ పార్టీలకు క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు రెండోది, ఈరోజు అమరావతిలో స్క్వేర్ ఫీట్ ఎంత కడుతున్నారు, అవినీతి ఎంత జరుగుతుంది, లేకుంటే జిఐడి భవనాలకు వేసే గ్లాసులకు కూడా ఇన్ని కోట్ల రూపాయలు, ఇన్ని లక్షల రూపాయలు తగలెట్టేస్తున్నారు అంటే ఈరోజు అమరావతిలో నిర్మాణాలు జరుగుతున్నాయి. అమరావతిలో నదులు లేవు, సముద్రాలు లేవు, చేపలు పట్టుకోవటాలు లేవు, వర్షం వస్తే మునిగిపోవటాలు లేవు, లేకుంటే గ్రాఫిక్స్ అసలు అక్కడ ఏమీ లేదు, శ్మశానం, ఎడారి, పశువులు తిరుగుతాయి. మరి ఈరోజు అవేం లేవు కదా, జగన్మోహన్ రెడ్డి గారు అవేం చెప్పలేదు కదా. నిర్మాణాలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతుంది అంటున్నాడు. ఓకే, ఎట్ లాస్ట్ 24 నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి కనివిప్పు కలిగి అమరావతిలో నిర్మాణాలు జరుగుతున్నాయని తన నోటితోటి తను చెప్పాడు. ఈరోజు వెరీ హ్యాపీ ఫర్ దట్. సరే, ఈరోజు అవినీతి జరుగుతుంది, దాంట్లో ఎంత స్క్వేర్ ఫీట్ ఇంత అవినీతి జరుగుతుందంటే దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఉంది. ఎందుకంటే నేనేమన్నానంటే శ్రీశైలం గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సింది ఏంటంటే గంటలు తాడేపల్లి ఇంట్లో కూర్చొని 15 రోజులకు ఒకసారి బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం కాదు. మీరు నిజంగా ప్రతిపక్ష నాయకుడు అని మీకు ఫీలింగ్ ఉంటే, మీకు ఆ అవగాహన మీకుంటే ప్రజల్లోకి వచ్చి పోరాడండి. అమరావతిలో ఈ రోజు నిర్మాణ దశలో ఉన్న భవనాల దగ్గరికి మీరు వెళ్ళొచ్చు, మిమ్మల్ని ఎవరు అడ్డుకోరు. రాజ్యాంగం మీకు ఆ హక్కు కల్పించిందని మీరు ప్రతిపక్ష, ఈ రాష్ట్రంలో మీరు తప్ప ప్రతిపక్షం ఎవరు లేరు కదా, వాస్తవానికి మీరే కదా ప్రతిపక్షం. అమరావతిలోకి వెళ్ళండి, ఆ నిర్మాణాలు జరిగే భవనాల దగ్గరికి వెళ్ళండి, చూపించండి. మీరు డైరెక్ట్ గా వెళ్ళి ఇదిగోండి ఈ భవనం ఇట్లా కడుతున్నారు, దీంట్లో ఈ విధంగా ఇంత స్క్వేర్ ఫీట్ కి ఇంత అవినీతి చేస్తున్నారు చూపించి తప్పే ఉంది సార్. ప్రజలకు తెలియాలి. ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చొని పత్రికా సమావేశం పెడితేనో, లేకుంటే సజ్జాజయ్ వచ్చి ఈరోజు ప్రైమ్ టీవీ డిబేట్ లో కూర్చొని మాట్లాడుతున్న నిజాలు అవ్వవు. నేరుగా వెళ్ళండి. గతంలో మీరు చేసిన పాపాలన్నింటినీ మేము డైరెక్ట్ గా కళ్ళకెట్టినట్టుగా ప్రజలకు చూపించాం. ప్రతి ఒక్క అంశాన్ని దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లి చూపించాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి బాధ్యత ఉంది కదా. ఈరోజు ఒకటి సార్, మొన్న పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గాడిదలకి గుర్రాలకి అన్నింటిని కట్టి తీసుకెళ్లి యుద్ధాలు చేశారు. అసలు తెలుగుదేశం పార్టీ దిగిపోయే నాటికి 2019లో పెట్రోల్ రేట్ ఎంత ఉన్నాయంటే 75 రూపాయలు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి ఎంత ఉన్నాయంటే 110 రూపాయలు. మీరు ఎవరి మీద ధర్నా చేస్తున్నారు? 35 రూపాయలు పెరిగినప్పుడు మీరు చేయని ధర్నా ఈ రోజు 3 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఎక్కడో జరుగుతున్న యుద్ధాల వల్ల ఈ రోజు మనకు ఆయిల్ దొరికే విధానం అవ్వట్లేదు కాబట్టి దానివల్ల రేట్లు దేశమంతా పెరిగినాయి. మన ఒక రాష్ట్రంలో, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పెరిగినాయి, మన రాష్ట్రంలో కాదు. అది ఈ రోజు ఏదో తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ తప్పు చేస్తుందని చూపించాలి అంటే మీరే కదా హీనమైపోయేది. గతంలో మీరేమన్నారు? పెట్రోల్ డీజిల్ రేట్లకి రాష్ట్రానికి సంబంధం ఏంట్రా, అది కేంద్రం కదా అని మాట్లాడిన మీరు ఈ రోజు ఏ విధంగా మూగజీవులైన అజయ్ గారిని ఒకసారి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు తీసుకొని, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, అజయ్ గారు కృష్ణాంజనేయులు